రోమియోలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ వచనాల వరకు మనం చదివితే యేసు ప్రభు వారు ఇక్కడ మనకి ఏం చెప్తా ఉన్నారు అంటే, ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనుము. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చింది దేనికి అంటే నీతిని ఇవ్వడానికి. అంటే ఈ లోకమంతా అవినీతి, అక్రమం. అవినీతి, అక్రమం అంటే ఏంటి? మేము అవినీతిలో ఏముంటలేదు, మా డబ్బు మేము తింటున్నాం, మేము కష్టపడ్డది మేము తింటున్నాం, మేమే చేస్తున్నాము, మేము నీతిమంతులమి, మాది మేము తింటున్నాం, మా బట్టలు మేము కట్టుకుంటున్నాం, మా ఇల్లు మేము కట్టుకుంటున్నామని చాలామంది లోకంలో సర్వసాధారణంగా 99 మంది అనుకోవచ్చు. కానీ ఇక్కడ అవినీతి, అక్రమం అనేది దేన్ని సూచిస్తుందంటే తనది కాని వస్తువు తీసుకోవడం కూడా అవినీతి. తనది కాని దాన్ని ఆశించడం కూడా అవినీతిగా పోలుస్తూ ఉంది. అందుకే 10వ ఆజ్ఞలో ఒక ఆజ్ఞ అంటున్నాడు, నీ పొరుగు వానిని దేనిని నువ్వు ఆశించకూడదు అంటున్నాడు. అంటే ప్రతి మానవుడు ఏం చేస్తున్నాడంటే, యవనస్తుడు అందాన్ని ఆశించినట్లు, వృద్ధాప్యంలోకి వచ్చిన వాడు పక్క వాళ్ళని ఆశించినట్లు, ఉద్యోగస్తుడు తన జీతము కంటే ఎక్కువ ఆశించినట్లు, పంట పండించే వ్యక్తి కష్టపడ్డ కష్టము కంటే పెట్టుబడి కంటే అధికముగా రావాలని ఆలోచన. ఇలాగా ప్రతిదీ అధికముగా ఆలోచిస్తూ దేవుడు పెట్టింది కాక మనది కానది మనం ఆలోచించినప్పుడు అది అవినీతిగా ఎంచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనది కానిది మనం ఆలోచించడం అనేది అది అవినీతి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే యేసు ప్రభు వారు ఈ లోకంలో అవినీతి, అక్రమం అంటే అవినీతిని బట్టి అక్రమం వస్తుంది అన్నమాట. చూడండి, పక్కనే మనం ఇంటి కట్టుకునేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే, వాళ్ళు ఇల్లు కట్టేటప్పుడు ఇంకా కొంచెం జరుపుతూ ఉంటారు పక్కనున్న వాళ్ళది. అది ఏంటంటే మొదటగా వచ్చింది ఏంటంటే అవినీతి, తర్వాత వచ్చేది అక్రమం. హల్లెలూయా, హల్లెలూయా. మన కాని చోటులోనికి వెళ్ళటానికి ప్రేరేపించేది అవినీతి. అది వెళ్ళినప్పుడు వచ్చేది అక్రమం అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే యేసు ప్రభు వారు మతము కాదు కానీ ఆయన మార్గము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీతి మార్గము, నీతి మార్గము. నీతి మార్గంలో ప్రజల్ని నడపడానికి, ఆయన నీతిని ఇవ్వటానికి లోకానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో పాపము, శాపము, అవినీతి, అక్రమము, అన్యాయము, మోసము ఇలాంటి నిండినటువంటి ప్రపంచములోనికి నీతి పరుడైన తండ్రి, నీతి కలిగినటువంటి యేసు ప్రభువారు, పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభువారు, మచ్చలేనటువంటి మరకలేనటువంటి దేవుడు ఈ లోకములోనికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఏది ఉన్నదో తెలుసుకోవాలి అంటే ఆ వ్యక్తుల మధ్యలోనికి వెళ్ళాలి. హల్లెలూయా. ఆ వ్యక్తి మధ్యలోనికి, అక్కడ తిరిగే వాళ్ళ మధ్యలో మనం ఏ ఊరైనా వెళ్ళి మనం ఇక్కడుండి అమెరికా ఎలా ఉంటుందో మనం చెప్పలేము. ఎందుకు అంటే అక్కడ ఉన్నది మనకి ఏమీ తెలియదు కాబట్టి. అదే అమెరికా వెళ్ళి ఒక 2-3 సంవత్సరాలు మనం ఉన్నటప్పుడు, అక్కడ పరిశీలన అంతా మనం చేసినప్పుడు, అక్కడ ఉన్నటప్పుడు, వాళ్ళతో కలిసి తిరిగినప్పుడు, వాళ్ళతో కలిసి తిన్నప్పుడు, వాళ్ళతో కలిసి మనం జీవించినప్పుడు ఈ సమయానికి ఇది జరుగుతుంది, ఈ సమయానికి ఇది ఉంటుంది, ఇక్కడ చోటులో ఇది ఉంటుందని మనం చెప్పగలుగుతాం. అలాగే యేసు ప్రభువారు పరలోకములో ఉండి భూమి మీద అవినీతి అని చెప్పలేదు కానీ భూమి మీదకి వచ్చి ఈ అవినీతి కలిగినటువంటి ప్రజల మధ్యలో తిరుగుతూ ఆయన అవినీతి ఏది కనుక్కొని
వీళ్ళు అవినీతితో ఉంటే పాడైపోతున్నారు, వీళ్ళు అవినీతితో ఉంటే మోసపోతున్నారు, వీళ్ళు ఉండే కొలది ఇలా వదిలేస్తే కనుక, వీళ్ళకి నీతి లేకపోతే కనుక నిత్య అగ్నికి నిత్య నరకానికి వెళ్ళిపోతారు. వీళ్ళు ఎలా ఉండకూడదని ఆయన నీతిని మనకి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుని బిడ్డలారా, ఎందుకు వచ్చాడంటే ఏలయనగా నీతి కలుగునట్లు మనం ఏం చెయ్యాలంటే యేసు ప్రభువారు దేవుడని ఒప్పుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం చేయవలసిన పెద్ద కష్టమేమీ చెప్తలేదు. ఓ కొండను తవ్వండి అని చెప్తలేదు, ఒక రాయిని మొయ్యండి అని కూడా మనకేం చెప్తలేదు. ఏం చెప్తున్నాడంటే మన నోటితో యేసు ప్రభువారు దేవుడని ఒప్పుకోవాలి. ఎప్పుడైతే హృదయంలో దేవుడని విశ్వసించి నమ్ముతామో, ఆయన నీతిమంతుడని నమ్ముతామో, ఆయన నీతంతా మన సొంతం అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా చెల్లించకుండగానే మన సొంతం అయిపోతుంది. దానికి ఏమీ పెట్టుబడి పెట్టకుండా, మనం ఒక బ్రష్ కొనాలంటే, ముఖం కడుక్కోవాలి, పేస్ట్ కొనాలంటే మనం ఎలా చెల్లించాలి, ధనం ఇవ్వాలి. కానీ ఇక్కడ అంత చిన్నదానికి కూడా మనం ధనం ఇవ్వందే మనకి రాదు. కానీ ఇక్కడ నీతి అనేది యేసు ప్రభువారు నీతిమంతుడు, ఆయన దేవుడు అని ఎప్పుడైతే హృదయంలో విశ్వసిస్తామో, నమ్ముతామో, ఆయన నీతంతా మన సొంతం అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, ఇంకా మనం కిందకు చూద్దాం. చూడండి, కిందకు చూద్దాం. మనకి ఇంకా కలిగే ఆశీర్వాదము ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడును సిగ్గుపడనని లేఖనము చెప్పుచున్నది. ఇంకా 10వ వచనంలో అనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనవలెను. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ ఎలా కలుగుతుంది అంటే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారని, యేసు ప్రభువారు మన పాపమంతా భరించారని, జన్మతః పాపము సమస్త పాపాన్ని ఆయన భరించారని ఎప్పుడైతే మన నోటితో మనం ఒప్పుకుంటామో యేసు ప్రభువారు రక్షిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు రక్షణ మనకి లభిస్తుంది. హల్లెలూయా. ఆయన రక్తముతో మన అన్ని కడిగేసి ఆయన రక్షణ వస్త్రమును మన ధరింపజేస్తున్నాడు. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, మనం ఒక మాట చెప్పుకుందాం. ఒక తెల్ల చొక్కా వేసుకున్నప్పుడు ఒక వ్యక్తి దానికి ఇంత మరక అంటుకుంది అనుకోండి, ఏమంటారంటే నువ్వు చాలా తెల్ల చొక్కా వేసుకున్నావయ్యా, ఇస్త్రీ బాగా చేయించావని అనరు. ఏమంటారు తెలుసా? నీ చొక్కా మీద ఏదో అంటుకుందో చూసుకో ఒకసారి, అది వెళ్ళి నువ్వేం చేసుకోవాలి, కడుక్కో అంటారు. అది వెళ్ళి నువ్వు పులుము సబ్బు పెట్టి బాగా రుద్దు అంటారు. కానీ మన హృదయానికి అయిన మురుకు దేని వల్ల పోతుంది అంటే యేసు ప్రభువారు రక్తం వలన. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారిని ఎప్పుడైతే మన శాపమంతా మన పాపమంతా ఆయన భరించాడు, ఆయన సిలువేయబడ్డాడు, ఆయన రక్షకుడని ఎప్పుడైతే మన నోటితో ఒప్పుకుంటామో ఆ పాపము ఆ మరకలన్నీ కడిగేస్తాడంట. మరకలన్నీ కడిగేసి మనకేమిస్తున్నాడంటే రక్షణ వస్త్రాలు ధరింపజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ వస్త్రము ధరింపజేస్తున్నాడు. మొదటగా యేసు ప్రభువారు మన హృదయంలో విశ్వసించినప్పుడు మనకు కలిగేది ఏంటి అంటే నీతి. అదే అంటాడు, అబ్రహాము దేవుని నమ్మిన అది ఆయనకి నీతిగా ఎంచబడాను. దేవుణ్ణి నమ్మినప్పుడు అబ్రహాము నీతిమంతుడైపోయాడంట, పరిశుద్ధుడైపోయాడంట. అలాగే ఇప్పుడు మనం యేసు ప్రభువారిని మన హృదయంలో విశ్వసించినాడు, మన నీతిమంతులము పరిశుద్ధులం అయిపోతున్నాం. అయితే మన నోటితో ఒప్పుకున్నటప్పుడు మన వస్త్రాలు మన హృదయంలో ఉన్న మురుకంతా కడగబడి మనం ఎలా ఉంటున్నామంటే రక్షణ వస్త్రములు ధరించుకుంటున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ వస్త్రములు ధరించుకోవడానికి మనం చేయవలసిన పని ఏంటంటే దేవుడు రక్షకుడు అని, మన పాపాన్ని ఆయన భరాయించాడని, ఆయన మనకి విడుదలని ఇచ్చాడని మన నోటితో ఒప్పుకున్నటప్పుడు మనకి ఆయన రక్షణ ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంకా మనం కిందకు చూస్తే చూడండి, ఇక్కడ
ఇక్కడ మనం చూస్తే 11వ వచనం, ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును ఎవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. హల్లెలూయా. హల్లెలూయా. దేని బిడ్డలారా, ఒకవేళ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు నీకు బాగా కష్టం ఉండి, బాగా బలహీనత ఉండి, కుదరని రోగముతో, తీరని సమస్యతో, ఎటు తోచని పరిస్థితిలో నువ్వు ఉన్నట్లయితే దేవుని దగ్గరికి, యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు సిగ్గుపడవు. హల్లెలూయా. హల్లెలూయా. తీరని సమస్య, కుదరని రోగము, తొలగిపోయిన పరిస్థితి, ఇలాంటి సమస్యలతో నువ్వు ఉన్నటప్పుడు లోకములో ఎంతమంది దగ్గరికి నువ్వు వెళ్ళినా అయ్యో పాపం అంటారు తప్ప వాళ్ళ సహాయం చేయరు. కానీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు సిగ్గుపడవు. ఒకవేళ అయ్యో నేను ఈ దేవుడి దగ్గరికి వెళితే నన్ను ఈ కుటుంబం వెళ్ళి వేస్తారా, కులమస్తులు వెళ్ళి వేస్తారా, ఊరి వారు వెళ్ళి వేస్తారా అని ఆలోచిస్తే ఈ ఆలోచన అంతా కూడా పక్కన పెట్టు. ఎందుకంటే నా దేవుడు నిన్ను సిగ్గుపరిచేవాడు కాదు. హల్లెలూయా. హల్లెలూయా. ఏ కుటుంబీకులైతే వద్దన్నారో, ఏ ఊరు వారైతే వద్దన్నారో, ఎవరైతే వద్దన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మధ్యలో తలెత్తుకుండేటట్లుగా దేవుడు చేస్తాడు. పలానా హాస్పిటల్కి వెళ్ళమ్మా నీ రోగం బాగైపోతుంది, కొయిటే వెళ్ళమ్మా నీ అప్పులు తీరిపోతాయని చెప్పారు అనుకోండి, కులవస్తులు వద్దంటున్నారు, కుటుంబీకులు ఎలివేసేస్తానంటున్నారు, ఊరి వాళ్ళు చెడిగా మాట్లాడుకుంటున్నారని మానేస్తే ఆ రోగం ముదిరిపోతుంది, అప్పులు కూడా ముదిరిపోతాయి. ఆ దానికి భయపడలేనప్పుడు దేవాతి దేవుడు నీ సమస్యలు, నీ ఇబ్బందులు, నీ ఇరుకులు, నీ అప్పు, నీ రోగము అన్నీ బాగు చేసే దేవుడి దగ్గరికి రావడానికి కూడా ఏమి చేయకూడదు అంటే సిగ్గుపడకూడదు. హల్లెలూయా. వెనకంచేయకూడదు. ఎప్పుడైతే అవన్నీ ఎవరు ఏమనుకుంటా అనుకొని నేను బాగుపడాలి, నా కుటుంబం బాగుపడాలి, నేను జీవించాలి, నేను స్థిరపడాలి అనే ఆలోచనతో దేవుని దగ్గరికి నువ్వు వచ్చావో నిన్నేం చేస్తాడు అంటే అందరిలోనూ సిగ్గుపడకుండగా దేవుడు నీ తలెత్తేవాడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, 3వ ఆశీర్వాదం ఏంటంటే అవమానము తొలగించి తల ఎత్తేటట్లుగా చేసే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ఒక్కడికి ఇద్దరికి చేసే దేవుడు కాదు, అందరికీ చేసే దేవుడు. అదే ఏమంటున్నాడంటే 12వ వచనంలో చూడండి, 12వ వచనంలో 10వ వచనము, 10వ అధ్యాయము 12వ వచనం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయువారి అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేయవారి కొందరి ఎడల లేదు, లేకుంటే పట్టణస్తుల ఎడలే, లేకపోతే ఫలానా వాళ్ళ ఎడలే, లేకపోతే అందరూ అన్నట్లుగా ఇశ్రాయేలీలకే అని అనలేదు. ఏమంటున్నాడు అంటే అందరి ఎడల. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైతే ప్రభువా ఈ బాధల్లోంచి నేను బయటికి రాలేకపోతున్నా, నాకు ఎవ్వరూ సహాయం చేసేవాళ్ళు లేరయ్యా, ఈ రోగము నుండి బయటికి రాలేకపోతే నన్ను ఎవ్వరూ సహాయం చేయలేకపోతే లేరయ్యా, నేను పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతారు, నాకు సహాయకులు ఎవరూ లేరు, ఇల్లు కట్టాలనుకుంటే నాకు సహాయకులు ఎవరూ లేరు, ఇటువంటి ఇబ్బందుల్లో ఉన్నాను, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరయ్యా, నువ్వే నా సహాయకుడు అని ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళందరికీ ఆయన సహాయం చేసేవాడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందరి ఎడల కృప చూపుతాడంట. కృప అంటే ఉచితముగా, కృప అంటే వెలపెట్టుకునేది కాదు. కృప మనం వెలపెట్టుకోనలేం, ఏమి ఇచ్చినా దానికి వెల లేదు. కృప అంటే ఉచితము. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని కృప ఉచితము కాబట్టి ఈ దినాన్న రక్షణ ఉచితముగా వస్తుంది, నీతి ఉచితంగా వస్తుంది, దీవెన ఉచితముగా వస్తుంది, ఆరోగ్యం ఉచితంగా వస్తుంది. ఎందుకు అంటే
కృప ఉచితము. హల్లెలూయా. కృప ఫ్రీగా ఇస్తున్నాడు కాబట్టి ఇవన్నీ ఫ్రీగా ఇస్తున్నాడు. ఆయన కృప ఐశ్వర్యులు ఇస్తాడంట. అంటే కృప ఏం తెస్తుంది అంటే ఐశ్వర్యాన్ని తెస్తుంది. ఆయన ఐశ్వర్యాన్ని కలగజేస్తుంది. ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో ఆయన కృప మనకి ఏం తీసుకొస్తుందంటే ఐశ్వర్యాన్ని తీసుకొస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచి, అంటే నేను ప్రార్థన చేశాను, నా ప్రార్థన చేసినప్పుడు నా దేవుడు ప్రార్థన విన్నాడు. ఒకవేళ నువ్వు దేవుడిగా స్వీకరించకపోతే, యేసు ప్రభుకు నేను ప్రార్థన చేశాను, ఆయన సృష్టికర్త అంట, ఆయన నా ప్రార్థన విన్నాడని నువ్వు నమ్ము, అప్పుడు దేవుడు మేలును నువ్వు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మేలును చూస్తావు నువ్వు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడో చూడండి, రోమీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తే, దేవుని బిడ్డలారా, 3వ అధ్యాయము 22, 3వ అధ్యాయం 22. అది యేసు క్రీస్తు నందలి విశ్వాస మూలమైనదియు నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయ్యున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే క్రీస్తు యేసు నందలి విశ్వాసమైనదియు నమ్మిన వారందరికీ కలుగు దేవుని నీతి. ఇది నీ నీతి నా నీతిని బట్టి మన సమస్యలు పోవు గాని దేవుని నీతిని బట్టి కార్యాలు జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నీతి కార్యాలు జరిగిస్తూ ఉంది. అంటే ఆయన మాట ఇస్తే మాట తప్పని దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట తప్పని దేవుడై ఉన్నాడు. అందుకే 24వ వచనంలో మనం చూస్తే ఇక్కడ చూడండి, దేవుని బిడ్డలారా, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. హల్లెలూయా. ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారంట. యోబుకి ఎందుకు ఒక వంతు గాడిదలు పోగొట్టుకుంటే 2 వంతులు దేవుడు ఇచ్చాడు? ఎందుకు ఒక వంతు పొలము పోతే 2 వంతులు ఇచ్చాడు? ప్రతి ఆశీర్వాదము, ఒక వంతు గాడిదలు పోగొట్టుకుంటే 2 వంతుల గాడిదల్ని యోబుకి ఇచ్చాడు. ఎందుకు అంటే యోబు ఆ తరమ వారిలో నీతిమంతులుగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తరమ వారిలో యోబు అంట నీతిమంతుడుగా ఉన్నాడంట. ఆయనకి అంత నీతి ఎలాగొచ్చింది అంటే దేవుణ్ణి నిత్యము స్మరించేవాడు యోబు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మనం నీతిని యోబు నిత్యము స్మరించేవాడు దేవుడిని అని చెప్తామంటే, ఆయన అంటాడు, ఆయన భార్య ఆయన శోధించినప్పుడు నీ దేవుడు దేవుడు అంటాం ఎందుకు? దేవుని విడిచిపెట్టు, దేవుని దూషించి నువ్వు మరణము కమ్ము అన్నటప్పుడు యోబు అంటున్నాడు, ఈ దేవుడు మేలు చేసినప్పుడు మనం అనుభవించాము, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అన్నాడు. హల్లెలూయా. అంటే యోబుకి ఒక నిరీక్షణ ఉంది, యోబుకి ఒక నమ్మకం ఉంది. నా దేవుడు నీతిమంతుడు, ఆయన నీతినే నాకు ఇచ్చేసాడు, కానీ ఈ ఆస్తి పోయినా ఇది మరలా నాకు తిరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోబు ఆయనకున్న నమ్మకము ఏంటంటే, ఏ వస్తువన్నా ఒక వ్యక్తి ఎప్పుడు బాధపడతారు, ఎప్పుడు కృంగినట్టు అయిపోతారు అంటే, ఆ పోయిన వేస్తే ఇంక దొరకదు, ఆ వస్తువు ఇంక పోతే దొరకదు అనిపించినప్పుడే ఆ వ్యక్తి ఏం చేస్తారంటే, అయ్యో పోయింది ఈ వస్తువు, ఎలా మనకి ఇంక దొరకదు, మన చేయి దాటిపోయింది అనుకున్నటప్పుడే బాధపడతాడు. కానీ యోబుకి ఆ బాధ లేదు. యోబుకి ఆ బాధ ఎందుకు లేదంటే, నా దేవుడు మునుపు ఇచ్చాడు, ఇప్పుడు పోయిన ఇవ్వటానికి ఆయన సమర్థుడు. హల్లెలూయా. అది నమ్మాడు కాబట్టి 2 అంతలుగా ఆశీర్వాదం పొందాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, మీకు నీతి అనేది ఉచితము అంటున్నాడు. అంటే నీతిమంతుడు ఏం చేస్తాడంటే
ఫలిస్తాడు. నీతిమంతుడు ఏం చేస్తాడంటే సురక్షితముగా ఉంటాడు. నీతిమంతుడు ఏం చేస్తాడంటే సంతోషముగా ఉంటాడు. అది ఏ నీతి అంటే మన సొంత నీతి ఎందుకు పనికిరాదు. మన సొంత నీతి ఎందుకు పనికిరాదు. నేను నీతిమంతుడిని అని చెప్పుకుంటే అది ఎందుకు పనికిరాదు. యేసయ్య నీతి మనల్ని ఫలింపజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే చూడండి, ఇక్కడ మనకు ఒక విషయం కనబడుతుంది. 29వ అధ్యాయంలో ఒక మాట ఉంది, మనం చూడండి ఒకసారి. రోమీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం. అన్యజనులకు దేవుడు కాడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. అన్యజనులకును దేవుడే. దేవుడే. దేవుడు ఒకటే కనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాసం మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉందంటే అన్యజనులకు దేవుడు కాడా? అన్యజనులకు కూడా దేవుడే. అంటే బాప్టిజం తీసుకున్న వాళ్ళకి దేవుడే, తీసుకోలేని వాళ్ళకి కూడా దేవుడే. ఇశ్రాయేలీయులు సున్నతి పొందిన వాళ్ళకి దేవుడే. ఈ లోకములో, ఈ భారతదేశంలో మనం అన్ని జనాంగం ఉన్న మనకి కూడా దేవుడే అని తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన వర్షం అంట ఎలా చేస్తున్నాడంటే మంచి వాళ్ళ మీద చెడ్డ వాళ్ళ మీద వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడంట. ఎండ ప్రతి ఒక్కళ్ళకి ఎండ కావాలి, ప్రతి ఒక్కళ్ళకి వర్షం కావాలి, ప్రతి ఒక్కళ్ళకి చల్లటి గాలి కావాలి, ప్రతి ఒక్కళ్ళకి తాగటానికి నీరు కావాలి. అంటే ఈయన అందరికీ దేవుడు. హల్లెలూయా. అందరి అవసరాలు తీర్చేవాడు, ఎవరిని త్రోసివేసేవాడు కాదు. నువ్వు నాకు వద్దయ్యా అన్నంత మాత్రాన వర్షము నీకు ఇవ్వక మానడు, ఎండ నీకు ఇవ్వక మానడు, తాగడానికి నీళ్లు నీకు ఇవ్వక మానడు, నువ్వు జీవించడానికి గాలి నీకు ఇవ్వక మానడు. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీతి కలిగిన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు. కాబట్టి ఆయన నువ్వు వద్దన్నా నీ వెనకాలే ఉండి నీకేమేమి కావాలో అన్ని సమకూరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏం బిడ్డలారా, బిడ్డలకి తల్లి తండ్రులు ఏమేమి కావాలో తండ్రి సమకూర్చినప్పుడు ఎవరి వల్ల ఎన్ని వస్తున్నాయని తెలుసుకోకపోతే అవి పిల్లల దురదృష్టం తప్ప సమకూర్చిన తండ్రిది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనకి కూడా ఎన్ని లభిస్తున్నాయి, ఎవరి వల్ల మనకి దీవించబడుతున్నాం, ఎవరి వల్ల మనము జీవిస్తున్నాం, ఎవరి వల్ల ఎన్ని పొందుకుంటున్నామని ఒకవేళ మనం తెలుసుకోకపోతే అది మన తేడా తప్ప, మన ప్రాబ్లం తప్ప సృష్టికర్త అయిన దేవుడిది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే అన్ని జనులను కూడా నేను ప్రేమిస్తున్నాను, అన్ని జనులు కూడా, అన్ని జనాంగము కొరకు కూడా నేను ఏం చేశాను, ప్రాణము పెట్టాను, వాళ్ళ కొరకు కూడా నేను రక్తము కార్చాను. కాబట్టి నేను వాళ్ళకి కూడా దేవుడనే. హల్లెలూయా అని యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు. చూడండి దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనం. 10వ అధ్యాయము 34వ వచనంలో మనం చూస్తే దేవుడు పక్షపాతి కాడు, నిజముగా గ్రహించి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పక్షపాతి కాడు, దేవుడు పక్షపాతి కాడు. అంటే తల్లికి పక్షపాతం ఉండొచ్చు, ఒక బిడ్డను బాగా చూడొచ్చు, మరొక బిడ్డను బాగా చూడకపోవచ్చు. నేల కూడా ఒక చోట బాగా పండొచ్చు, ఒక చోట బాగా పండకపోవచ్చు. వర్షము ఒక ఊరిలో బాగా పడవచ్చు, ఒక ఊరిలో బాగా పడకపోవచ్చు. ఇవన్నీ కూడా వ్యత్యాసం కలగవచ్చు, కానీ సృష్టికర్త అయిన దేవుడికి మట్టికి వ్యత్యాసం లేదు. హల్లెలూయా. ఆయన పక్షపాతి కాడు కాబట్టి ఆయన నీతి, ఆయన ఆశీర్వాదము, ఆయన రక్షణ, ఆయన సమాధానము, ఆయన సంతోషము
ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో అందరికీ సమృద్ధిగా ఇస్తున్నాడు. హల్లెలూయా. అందరికీ సమృద్ధిగా ఇస్తున్నాడు. నువ్వు నేనని ఏమీ భేదం లేదు, నల్లోళ్ళు తెల్లోళ్ళు ఏం భేదం లేదు. సర్వ సృష్టి మీద ఉన్న సర్వ ప్రజలు ఆయన సృష్టి అయినారు కాబట్టి అన్ని జనాంగం అవనివ్వండి, క్రైస్తవుడు అవనివ్వండి, యూదుడు అవనివ్వండి, గ్రీసు దేశస్తుడు అవనివ్వండి, ఎవరికైనా అందరికీ ఆయన ఆశీర్వాదాలు నిండారుగా కుమ్మరేస్తూ ఉన్నాడు. అలాంటి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధాత్మడ ఈ వాక్యమైన బిడ్డలందరి జీవితాల్లో గొప్ప మేలులు, గొప్ప ఆశీర్వాదాలు యేసు నామములో జరుగునుగాక తండ్రి. అయ్యా నీ కృప చేత మమ్మల్ని నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను చేశారు. నీతిమంతులు ఫలిస్తారంటున్నాము నాయన. ఈ వాక్యం మేము అందరమే మీలో ఫలింప చేయండి ప్రభా. అన్ని విషయాల్లో మేలు చేయండి. ఏ బిడ్డలు అనారోగ్యం ముట్టి స్వస్థపరచండి. అప్పు, బాధ, ఇరుకు, ఇబ్బందులన్నీ తొలగించండి. వారి బిడ్డల వివాహాలు జరిగించండి నాయన. సంతానం లేని వారి సంతానము దయచేయండి ఆయన. గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి ఆయన. అప్పులు, బాధల నుండి విడిపించు నాయన. సమస్యల నుండి విడిపించు నాయన. చదువుతున్న విద్యార్థులు జ్ఞానముతో నింపండి నాయన. జాబ్ కొరకు ఎదురు చూస్తున్న వారికి మంచి జాబ్ మీరు అనుగ్రహించండి. విడిపోయిన కుటుంబాలను కట్టండి నాయన. ఎవరి బిడ్డలను మీ వైపు త్రిప్పండి నాయన. ప్రభువా ప్రతి ఒక్కరిని దీవించండి నాయన. భూపాలం, గర్భాలం నాయన, చేతి పని, కష్టార్జితం, వ్యాపారం మీరే దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును.